హెచ్ఎంపివి వైరస్, ఇది ఫుల్ ఫామ్ ఏంటి? ఫుల్ ఫామ్ అంటే హ్యూమన్ మెటా నిమో వైరస్ అండి. ఇది ఒక న్యూ వైరస్ ఏం కాదు, ఓల్డ్ వైరస్నే. దిస్ వైరస్ హ్యాస్ బీన్ ప్రివలెంట్ సిన్స్ అ లాంగ్ టైమ్, నథింగ్ టు వరీ యాజ్ ఆఫ్ నౌ. అది ఏంటంటే నార్మల్ వైరల్ నిమోనియాస్లో ఏమైనా వైరసెస్ ఉంటుంది కదా, అందులోనే ఒక ప్రకారం ఇది. హై రిస్క్ వాళ్ళ ఇండివిజువల్స్ ఈ వైరస్ వల్ల ఎఫెక్ట్ చేయడానికి అంటే కొన్ని పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్, ఇంకా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్స్ అండి. పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్స్ అంటే లెస్ దెన్ 12 years, ఎల్డర్లీ అంటే మోర్ దెన్ 50-55 years, ఏమైనా కోమార్బిడ్ కండిషన్స్, ఏమైనా డయాబెటిక్, హైపర్టెన్సివ్, బీపీ వల్ల, షుగర్ వల్ల పేషెంట్స్, స్మోకర్స్, ఏమైనా ఐఎల్డి ఇన్ఫెక్షన్స్ వల్ల పేషెంట్స్, లేకుంటే పేషెంట్స్ ఎవరైనాకి ట్రాన్స్ప్లాంట్ జరిగిందో వాళ్ళ, అది పేషెంట్స్ కొన్ని హై రిస్క్ పేషెంట్స్ ఉంటుంది. అది పేషెంట్స్కి నేను ఏం చెప్తానంటే, నా పేషెంట్స్కి వ్యాక్సినేషన్ చాలా ప్రయారిటీ అండి. వ్యాక్సినేషన్ తీసుకోవాలి. వ్యాక్సినేషన్ తీసుకుంటే ఎల్డర్లీ వాళ్ళ పేషెంట్స్, ఇది వ్యాక్సిన్ వైరస్ నుంచి రిస్క్ చాలా తగ్గుతుంది, తగ్గుతుంది, సివియారిటీ తగ్గుతుంది. నార్మల్ రొటీన్ ఫ్లూ, దగ్గు, ఆయాసం, జ్వరం అట్లనే సబ్సైడ్ అవుతుంది. ఏమైనా పెద్ద సివియారిటీ కాదు అంటే ఐసీయూ అడ్మిషన్స్, హాస్పిటల్ అడ్మిషన్స్, ఆక్సిజన్ రిక్వైర్మెంట్, వెంటిలేటర్ రిక్వైర్మెంట్, ఎన్ఐవి రిక్వైర్మెంట్, అది కేసెస్ బ్యాడ్ ఉండదు వ్యాక్సిన్ తీసుకుంటే. పిల్లలకి కూడా, పీడియాట్రిక్ పేషెంట్స్కి కూడా కేర్ఫుల్గా ఉండాలి, ప్రాపర్ న్యూట్రిషియస్ డయట్ ఇవ్వాలి, యాంటీ ఆక్సిడెంట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, కొంచెం ప్రోటీన్ కన్జంప్షన్ ఇవ్వాలి. అది ఇస్తే ఇమ్యూనిటీ మంచిగా అవుతుంది, వైరస్కి ఫైట్ చేయడానికి కొంచెం ఇమ్యూనిటీ విల్ బీ గుడ్ అండి. సో దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్. మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, హెచ్ఎంపివి ఈజ్ నాట్ అ న్యూ వైరస్, దట్ హెస్ ఆల్రెడీ బీన్ ఎగ్జిస్టెడ్. ప్యానిక్ చేయడానికి ఏం అవసరం లేవు, జస్ట్ రిలాక్స్, ఫాలో ద ప్రోటోకాల్స్, అంతే.